నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజన్ తన్ రామ రామేతి మధురం మధురాక్షరము ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడ వరకు చెప్పుకున్నాం? రామాయణం 24 భాగాలుగా చెప్పుకున్నాం. బాలకాండని 25వ భాగం చెప్పుకున్నాం. ఈ రోజున సనత్కుమారుడి యొక్క మాటల చేత, మాటలను బట్టి మహారాజా ఎవరు చెప్తున్నాడు? సుమంత్రుడు. సంతతి యోగ్యత గల నువ్వు స్వయంగా ఋష్యశృంగుణ్ణి సత్కరించి ఇక్కడికి తీసుకురండి. విభాండక మహాముని కొడుకు ఋష్యశృంగుడు ఎవరైతే ఉన్నారో ఆయన దశరథ మహారాజు కూతురు యొక్క భర్తే, నిజానికి అల్లుడు అన్నమాట. అయితే ఈ కూతుర్ని దత్తత ఇచ్చాడు రోమపాదుడు అనే రాజుకి, అంగదేశపు రాజుకు, బెంగాల్ రాజు అనమాట. ఈయన అయోధ్య, ఆయనది బెంగాల్. అక్కడికి వెళ్ళి మీరు వెంటనే తీసుకురండి. సనత్ కుమారుడు కృతయుగంలో చెప్పిన కథ, ఇతిహాసం ఒకటి ప్రచారంలో ఉంది అని సుమంత్రుడు అనే మంత్రి, ఆయన మంత్రే కాదు సారథి కూడా దశరథ మహారాజు, అది చెప్పాడనమాట. నువ్వు పుత్రులు కలగట్లేదని విచారిస్తున్నావు కదా, మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేత నువ్వు అశ్వమేధ యాగం చేయించు. ఋష్యశృంగుడు ఆయన పేరు. ఆయన అంగదేశంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి తీసుకురా అని సనత్ కుమారుడు చెప్పిన కథని, ఇదంతా ముందే చెప్పేసేట ఎప్పుడో కృతయుగంలో సనత్ కుమారుడు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, దశరథుడు తీసుకొస్తాడు ఆ ఋష్యశృంగుణ్ణి, దశరథుడికి 4 కొడుకులు పుడతారు అని. కాబట్టి ఆయన చెప్పిన విధంగా నువ్వు వెళ్ళి ఆయన తీసుకురా అని చెప్పాడు. ఆ మాట విని ఋష్యశృంగుని తీసుకురావడానికి వెళ్ళాడు. ఋష్యశృంగుడు ఎక్కడున్నాడు? తన స్నేహితుడైన రోమపాదుడు అనే రాజు అంగదేశంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ వెళ్ళగానే ఆయన అంతకుముందే దత్తత ఇచ్చాడు ఉన్న ఒకే ఒక కూతుర్ని, కాబట్టి ఎంతో ఆదరంగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ హాయిగా వారం రోజుల పాటు ఉన్నాడు. ఇదివరకు చుట్టాలంటే అలానే ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉండేది, 1 మైలు దూరం నడుచుకుంటూ వెళ్ళేది. అప్పుడంతా నడవటమేగా, ఎక్కువ వాహనాలు లేవు మా చిన్నతనంతో. నడుస్తూ వెళ్తూ ఉండేది. వాళ్ళు ఏమంటే ఏడుస్తూ, ఎందుకు ఏడుపు అంటే వెళ్ళిపోతున్నారని. 4 రోజులు ఉన్నా తృప్తి ఉండేది కాదు చుట్టాలు పాత రోజులు. ఇప్పుడు 1 రోజు ఉంటేనే మనకు చాలా భారంగా కనపడుతున్నారు. కారణం ఏంటి? అది ప్రేమాప్యాయతలు లోపించినాయి మనుషులకు మధ్య. ఈ టెక్నికాలిటీ పెరిగి ఇక్కడ టీవీలు, ఈ సాధనాలు, మొబైళ్ళు ఇవన్నీ పెరిగి, కాబట్టి ఆయన వారం రోజులు అక్కడ హాయిగా గడిపేట. ఎవరు? దశరథ మహారాజు. ఎక్కడ? రోమపాదుడి ఇంట్లో. ఆ తర్వాత రోమపాద మహారాజుని అడిగాడు, అయ్యా మీ అల్లుడు అంటే, నిజానికి దశరథ మహారాజు అల్లుడే, కానీ దత్తత వెళ్ళిపోయింది కాబట్టి అడగాలి కదా, మీ అల్లుడుని మాతోటి పంపాలి, ఆయన చేత అశ్వమేధ యాగం చేయించి మేము పుత్రుణ్ణి పొందాలని అనుకుంటున్నాం. పుత్రుడు పొందాలన్న కోరికతోటి ఇష్టి చేయిస్తాను. ఏమి ఇష్టి? అశ్వమేధ ఇష్టి, అశ్వమేధ యాగం చేయిస్తాను, పంపాల్సింది అని అడిగాడు. ఆయన చాలా సంతోషంగా పంపాడు. అలా తీసుకొని వచ్చాడు ఆ ఋష్యశృంగుణ్ణి తన ఇంటికి. ఎవరు? దశరథ మహారాజు. ఇక్కడ వరకు ఆపుదాం. రేపు తర్వాత భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి.